సో మిత్రులారా, ఇది టికెటింగ్ కౌంటర్ అండ్ మనకు వచ్చేసి 100,000 అంటే మన ఇండియన్ వాల్యూ ప్రకారము 530 రూపాయలు ఉంటుంది. 100,000 అంటే. సో ఇది టికెట్ తీసుకున్నాము. ఇది వచ్చేసి టికెట్. సో ఈ టికెట్ తీసుకొని మనము మంకీ ఫారెస్ట్ లోపలికి ప్రవేశిద్దాము. మంకీ ఫారెస్ట్ అంటే ఏంటిది, కోతులు మనల్ని ఏమన్నా భయపెట్టిస్తాయా, మనమే కోతులను భయపెట్టిస్తామా అని చూద్దాము. సో హాయ్, హలో, హాలయా, కెంచో, కంబగడి सा सत श्री अकाल, वनकम, आदाब, नमस्कार, राम राम my dear friends, welcome to Voyager Vara. నేను మీ హోస్ట్ వరప్రసాద్. Let's see the monkey forest at Ubud, Bali. ఈ దేవతను ఇక్కడ శ్రీదేవి అని అంటారు. శ్రీదేవి అని అంటే మన ప్రకారం అన్నపూర్ణ, బియ్యము అన్నానికి, రైస్కి దేవత శ్రీదేవి మాత అని అంటారు ఇక్కడ ఇండోనేషియాలో. సో ఈ దేవత దర్శనం చేసుకొని లోపలికి ప్రవేశిస్తారు. సో ఈ గేట్ చూడు, ఈ ఎంట్రన్స్ ఎంత అద్భుతంగా ఉందో. ఒక పాము ఇటు సైడు,
ఎస్, ఫస్ట్ మంకీ మనకు దర్శనం అయితే ఇస్తుంది. మంకీ ఫారెస్ట్ లోపలికి ప్రవేశిద్దాము. వెల్కమ్ విత్ మీ మై డియర్ ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఇండోనేషియాలోని అందమైన బాలి ద్వీపంలో ప్రకృతి, సంస్కృతి మరియు వన్యప్రాణులు అన్నీ కలిసి కనిపించే ఒక అద్భుతమైన ప్రదేశం సేక్రెడ్ మంకీ ఫారెస్ట్, అంటే మంకీ ఫారెస్ట్. ఈ ప్రదేశం బాలిలోని ప్రసిద్ధ ఉబూద్ ప్రాంతంలో ఉంది. ప్రపంచ నలుమూలల నుండి వచ్చే పర్యాటకులకు తప్పకుండా సందర్శించే ముఖ్యమైన టూరిస్ట్ ఆకర్షణలో ఇది ఒకటి. మిత్రులారా, మంకీ ఫారెస్ట్ ప్రత్యేకత ఏమిటి అంటే, ఇది కేవలం కోతుల పార్క్ కాదు, ఇది ఒక పవిత్ర అడవి ప్రాంతం. ఈ అడవి మొత్తం భారీ చెట్లు, పచ్చని మార్గాలు, పురాతన దేవాలయాలు, రాతి శిల్పాలతో ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడ వందల సంఖ్యలో లాంగ్ టెయిల్డ్ మకాక్ కోతులు సహజ వాతావరణంలో స్వేచ్ఛగా జీవిస్తూ ఉంటాయి. ఇక్కడ నడుస్తూ ఉంటే ఒక పురాతన అడవిలోకి ప్రవేశించినట్టుగా అనిపిస్తుంది.
friends, by your Bano, ladies and gentlemen, and over and above my subscribers. మిత్రులారా, మీకోసం బాలి రావడం జరిగింది అండ్ ఈ అందమైన లొకేషన్స్ మీకు చూపించాలని మనసు కుతూహలంగా ఉండే అందు గురించే వి కేమ్ టు దిస్ ఇండోనేషియా బాలి. అండ్ ఇది వచ్చేసి ఉబూద్కి వచ్చాము మనము. అండ్ ఈ మంకీ ఫారెస్ట్ అనేది మాత్రం చాలా పచ్చదనము, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. అండ్ కోతులు కూడా అసలు ఏమీ ట్రబుల్ చేయడం లేదు, వచ్చి మనుషులతోనే ఆడుకోవడం 2-3 సందర్భాలలో నేను చూడడం జరిగింది. అండ్ చాలా బాగా ఫ్రెండ్లీగా ఉన్నాయి కోతులు ఇక్కడ. ఓవర్ అండ్ అబవ్ ఈ కొండపైన అంటే ఐలాండ్లో ఇది మనం సెంట్రల్ బాలి అని చెప్పవచ్చు. సెంట్రల్ బాలిలో మెయిన్ కొండ ప్రాంతం ఇది, అంటే మనకు ఊటీ లాంటి ఏరియా అని చెప్పవచ్చు. సో ఇక్కడ ఈ అందమైన లొకేషన్స్ చాలా చాలా స్కింటిలేటింగ్గా ఉన్నాయి, బాగున్నాయి. అండ్ నేను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. అండ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి ఆదరణ ఇస్తూ ఉండండి. వీడియోలోకి ముందుకైతే వెళుతున్నాము, చివరి వరకు చూడండి, మీకు చాలా నచ్చుతుంది. ఈ అడవి ప్రాంతం మామూలుగా లేదు కదా, చాలా ప్రశాంతంగా ఉంది కదా. గలగల పారుతున్న చిన్న చిన్న నీటి ప్రవాహాలతో పాటు చిన్ని లోయలు, కొండ ప్రాంతము, అదేవిధంగా మనకు ఆకర్షించే ఈ ఊడలు లేదా ఏళ్ళు, ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ఈ చెట్లను చూడండి, మనకు అద్భుతంగా ఉంది కదా. ఈ ప్రశాంతమైన వాతావరణంలో ముందుకు కొనసాగుదాము. అడవి మాత్రం దట్టంగా ఉంది. దేశ విదేశాల నుండి, ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన విదేశీయులు, ప్రతి యాత్రికుడు ఈ అడవిలో ఎంజాయ్ చేస్తున్నాడు. కోతులతో, అవి చేస్తున్న వింత పనులతో మంత్రముగ్ధులవుతూ చాలా సంతోషిస్తున్నారు. ఒక పూర్తి రోజు గడిపే ఈ ప్రశాంత వాతావరణంలో ఈ పాదమార్గం ద్వారా ముందుకు వెళుతూనే ఉన్నారు. మంకీ ఫారెస్ట్లో 3 ప్రధాన హిందూ దేవాలయాలు ఉన్నాయి. అవి సుమారు 14వ శతాబ్దానికి చెందినవిగా భావిస్తారు ఇక్కడి వారు. బాలి హిందూ సంప్రదాయంలో ప్రకృతి మరియు జంతువులను పవిత్రంగా భావిస్తారు. అందుకే ఈ అడవిని ఎంతో గౌరవంగా సంరక్షిస్తున్నారు. స్థానికుల నమ్మకం ప్రకారము ఈ కోతులు దేవాలయాలను మరియు అడవిని కాపాడే పవిత్ర జీవులుగా భావిస్తారు.
ఎంత వింత కలిగించినా సంతోషాన్ని కలిగించిన జంతువు జంతువే కదా. కోతుల ప్రవర్తన నుండి అప్రమత్తంగా ఉండాలి, కొన్ని జాగ్రత్తలైతే తీసుకోవాలి. ఇక్కడి కోతులు చాలా చురుకుగా ఉంటాయి. చేతిలో ఆహారం కనిపిస్తే వెంటనే దగ్గరికి వస్తాయి. కొన్నిసార్లు కళ్ళజోళ్ళు, మొబైల్స్, బ్యాగులు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాయి, తీసుకుంటాయి కూడా. ఎలాంటి ఆశ్చర్యం లేదు. అందుకే విలువైన వస్తువులు జాగ్రత్తగా పట్టుకోవాలి. కోతులను రెచ్చగొట్టకూడదు. ఫ్లాష్ ఫోటోగ్రఫీ తగ్గిస్తే మంచిది. అవి చేసే వింత వింత పనులు చూడొచ్చు, కానీ వాటిని చిడాయించడం అంటే వాటిని ఏదో ఇబ్బంది పెట్టినట్టుగా ఫీల్ అయితే మాత్రం మనల్ని గెదవడం, మన ఎమ్మటి పడడం తథ్యం.
మిత్రులారా, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇక్కడి ప్రకృతి అందాలు అమోఘం కదా. మంకీ ఫారెస్ట్ లోపల చిన్న వంతెనలు, రాతి విగ్రహాలు, పాత చెట్లు, చిన్ననాటి ప్రవాహాలు అన్నీ కలిసి ఒక మ్యాజికల్ అట్మాస్ఫియర్ సృష్టిస్తున్నాయి కదా. ఫోటోగ్రఫీ మరియు వీడియోల కోసం ఇది పర్ఫెక్ట్ లొకేషన్ అని చెప్పుటలో ఎలాంటి డౌట్ లేదు కదా మై డియర్ ఫ్రెండ్స్. Just be friendly to them, they're going to be friendly to you. No, no. No, you're giving a chance for the bad. Don't give. టైమింగ్స్ గురించి మనం మాట్లాడుకుంటే సాధారణంగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ మంకీ ఫారెస్ట్. ఎంట్రీ టికెట్ గురించి మీకు ఈ వీడియో ప్రారంభంలోనే వివరించాను కదా. టికెట్ ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. ఈ లొకేషన్ ఉబూద్ సెంటర్కి చాలా దగ్గరగా ఉంటుంది. ట్యాక్సీ, స్కూటర్ లేదా వాకింగ్ ద్వారా కూడా మనము ఉన్న నివాసం నుండి అంటే హోటల్ నుండి చేరుకోవచ్చు. నేనైతే 2 వీలర్ బైక్ రెంటల్ అయితే వాడుతున్నాను. ఇది ఒక సహజ అడవి అనుభవము. వందల సంఖ్యలో కోతులు, పురాతన హిందూ దేవాలయాలు, ప్రకృతి మరియు ఆధ్యాత్మిక కలయిక అని చెప్పుటలో ఎలాంటి సందేహం లేదు కదా మై డియర్ ఫ్రెండ్స్. ఇది బాలి ట్రిప్లో తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటి. ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, భాయ్ ఆర్ బెనో అండ్ ఓవర్ అండ్ అబవ్ నా ప్రియమైన మిత్రులారా, ప్రకృతి మధ్యలో, పురాతన దేవాలయాల మధ్యలో, స్వేచ్ఛగా తిరిగే కోతుల ప్రపంచం మధ్యలో ఇదే బాలి మంకీ ఫారెస్ట్. ఇలాంటి మరిన్ని అంతర్జాతీయ ట్రావెల్ వీడియోల కోసం, అంటే కేవలం మన దేశంలో నేను మీకు చూపించుతున్న వీడియోలే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో మనమైతే స్టార్ట్ చేశాము. వాయేజర్ వరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఆదరణ ఇస్తూ ఉండండి. ఇక వీడియో చివరికైతే మనము వచ్చాము. మిత్రులారా, మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. సో ఫ్రెండ్స్, మిత్రులారా, ఎలా ఉంది మంకీ ఫారెస్ట్ ఇన్ ఉబూద్, బాలి? సో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. మీకోసం బాలి రావడం జరిగింది. అండ్ ఈ అందమైన లొకేషన్స్ మీకు చూపించాలని మనసు కుతూహలంగా ఉండే, అందుగురించే వీ కేమ్ టు దిస్ ఇండోనేషియా, బాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఆదరణ ఇస్తూ ఉండండి. నేను మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ చూపిస్తా. బాలి వీడియోస్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో అన్ని వీడియోస్ చూడండి బాలికి సంబంధించినవి. అండ్ మీరు కూడా బాలి రావడానికి ప్లాన్ చేయండి. తప్పకుండా విజిట్ చేయండి జీవితంలో ఒక్కసారైనా. అండ్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, బ్రహ్మ రాసిన రాత కంటే మనం బోనస్గా ఈ నేచర్ని నమ్ముకుంటే ఇంకొక 10-20 సంవత్సరాలు డౌట్ లేకుండా బతకొచ్చు. ఏమంటారు? అనారోగ్యం పరిస్థితులు కాకుండా ఆరోగ్యంగా ఉంటూ, హ్యాపీగా ఉంటూ, జాలీగా ఉంటూ లెట్స్ లివ్ అ లాంగ్ లైఫ్ అండ్ లెట్స్ ఎంజాయ్ ఇన్ దిస్ ఎన్విరాన్మెంట్. అండ్ దేవుడిచ్చిన ఈ 2 కళ్ళకు న్యాయం చేద్దాం, ప్రపంచాన్ని చూద్దాం. సో ఐ సైన్ ఆఫ్ యాజ్ వాయేజర్ వరా. నేను మీ హోస్ట్ వరప్రసాద్. టిల్ దెన్, గుడ్ బై అండ్ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. ఉబూద్ సావా హోమ్ స్టే. సో ఇది పాతకాలమైన కాటేజ్ లాంటిది అండ్ సూపర్బ్ ఉంది. అంటే ఈ రైస్ ఫీల్డ్స్ నడుమ ఈ స్టే ఉంటుందన్నమాట. ఎస్, పనస పండు కాదు, పనసకాయ కాదు, ఇది మంగుస్తీన్ అనే ఫ్రూట్. ఇది ఇదిగో చూడండి.
Yes, beautiful omelette and nasi gurang. Yes, so durian opening. Durian in Bali. Bali, durian in Bali. Wow. So durian. అసలు పనస పండు అసలే పనికిరాదు. హ్యాట్స్ ఆఫ్ టు దిస్ బ్యూటిఫుల్ ఫ్రూట్ durian. హాయ్ How are you feeling? వెరీ గుడ్ ఓ మెల్లగరా నాయన ఒరే నాయన ఒరే ఆపండిరో ఆపండిరో Thank you, Chichi and Tare. Tare.